నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. జక్కంపూడి రాజాపై అట్రాసిటీ కేసు, కర్నూలు పోలీసుల నోటీసులు. ఈ నెల 28న విచారణ, సిఐ శాషయ్య ఫిర్యాదుతో కేసు నమోదు, ఎస్సీ కమిషన్ ఆదేశాలతో చర్యలు. మరో వైసీపీ కీలక నేత అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా? ఎందుకు జక్కంపూడి రాజాపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు? రాజకీయ ఆవేశంలో మాట్లాడిన మాటలే ఇప్పుడు చట్టపరమైన ఇబ్బందులు కారణమయ్యాయా? జక్కంపూడి రాజా తదుపరి అడుగు ఏంటి? ఈ పరిణామం వైసీపీకి కొత్త తలనొప్పిగా మారుతుందా? కాపు సామాజిక వర్గంలో కీలక నాయకుడిగా ఉన్న జక్కంపూడి ఫ్యూచర్ ఏంటి? ఈ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. కాపు సామాజిక వర్గంలో కీలక నాయకుడు జక్కంపూడి రాజా. జక్కంపూడి రామ్మోహన్ రావు కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో నిలదొక్కున్నారు. అలాంటి కీలక నాయకుడిపై అట్రాసిటీ కేసు అంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వైసీపీ వర్గాల్లో ఉంది. ఎందుకంటే వైసీపీ నేతలు ఎప్పుడు ఎవరు అరెస్టు అవుతారో చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. మిగతా వైసీపీ నేతలా కాకుండా జక్కంపూడి రాజాకు ఆచితూచి మాట్లాడే స్వభావం ఉంది. అయితే ఇప్పుడు ఏకంగా ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు కావడం వైసీపీ శిబిరంలో ఆందోళన రేపుతోంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతుంది. అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొత్త విషయం కాకపోయినా ఇటీవల రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులను నేరుగా లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్న తీరు తీవ్ర చర్చకు దారితీస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఒక ధర్నా వేదికపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేసుగా మారడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే కారణమైంది. ఇటీవల కర్నూలులో నిర్వహించిన ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జక్కంపూడి రాజా స్థానిక సిఐ శాషయ్యను ఉద్దేశించి విమర్శలు చేశారు. గత ఎన్నికల సమయంలో శాషయ్య తమ పార్టీ టిక్కెట్ కోసం వచ్చారని, కోట్ల రూపాయలతో ఎన్నికలకు సిద్ధమయ్యారని, అయితే అవినీతి ఆరోపణలు ఉన్న వారికి టిక్కెట్ ఇవ్వబోమని చెప్పి తిరస్కరించామని జక్కంపూడి రాజా ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇక అంతటితో ఆగకుండా ఒక వైసీపీ కార్యకర్తను సీఐ వేధిస్తున్నారని ఆరోపిస్తూ తాము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సీఐను తమ ఇంటి గేటు ముందు ఎండలో వానలో నిలబెడతాం అనే వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. అధికార పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించగా పోలీసు వర్గాల్లో కూడా చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారంపై సీఐ శాషయ్య స్పందిస్తూ జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలు తనను వ్యక్తిగతంగా అవమానించాయని, తన గౌరవాన్ని దెబ్బతీశాయని పేర్కొంటూ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించారు. తనను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. మరి ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎస్సీ కమిషన్ అందుబాటులో ఉన్న ఆడియో వీడియో ఆధారాలను పరిశీలించిన అనంతరం పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. జక్కంపూడి రాజాపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. మరి ఈ మేరకు కర్నూలు 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా కర్నూలు పోలీసులు రాజమహేంద్రవరానికి చేరుకుని జక్కంపూడి రాజా నివాసంలో ఆయనకు అధికారికంగా నోటీసులు అందజేశారు. ఈ నెల 28వ తేదీన విచారణాధికారి ముందు స్వయంగా హాజరు కావాలని ఆ నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. ఒక బాధ్యతాయుతమైన దళిత పోలీస్ అధికారిపై వైసీపీ సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతోనే అట్రాసిటీ కేసు నమోదు అయిందని కూటమి శ్రేణులు అంటున్నాయి. వైసీపీకి మాత్రం వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో వైసీపీ నేతలు వరుసగా అరెస్టులు కావడం, కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా వైసీపీ నేతలు నాగార్జున యాదవ్ అరెస్ట్ అయి జైలు నుండి విడుదలైన సంగతి తెలిసిందే. మరి ఆ తర్వాత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. మాజీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పలు కేసులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరి ఈ క్రమంలో మరో కీలక వైసీపీ నేత జక్కంపూడిపై పోలీసులు కేసు నమోదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఈ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అరెస్టు తప్పదా అన్న వాదన ఇప్పుడు మొదలైంది. మరి నిజానికి జక్కంపూడి రాజాకు ఆయన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు మాదిరిగానే శాంత స్వభావిగా పేరుంది. వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరుంది. కానీ రాజకీయ ఆవేశంతో కానీ లేదంటే మరో కారణమో తెలియదు కానీ ఒక అధికారిపై ఆవేశ వ్యాఖ్యలు చేయడంతోనే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. చూడాలి మరి జక్కంపూడి రాజా విచారణకు హాజరవుతారా? తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది కాలమే తేల్చాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 99 న్యూస్.